బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? నా పేరు చేటూరు సత్యనారాయణమ్మ. ఏం చేస్తారు బాబాయ్? నేను రిటైర్డ్ పర్సన్ అమ్మ. ఇక్కడ అమరావతి దగ్గరలోనే బాబాయ్ మీది? అమరావతి దగ్గరలోనే అమ్మ. నేను ఎడమర్లో ఒక అరెకరం ల్యాండ్ పూలింగ్కి ఇచ్చా విల్లా ప్లాట్ కోసం. మరేంటి ఈ రోజున ఏదైతే 15 రంగాల బ్యాంకులను తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు రావడం ఎలా చూడొచ్చు అంటారు? అద్భుతమైన విషయం అమ్మ. ఇట్లాంటి సంస్థలన్నీ వచ్చేటప్పటికి రాజధానికి ఒక స్థాయి పెరిగిపోతుంది. ఇట్లాంటిదే అవసరం. ఇట్లాగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఇవి వచ్చేస్తే ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఖ్యాతి వచ్చింది. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి డిజైన్ చేయించారమ్మా. ఆంధ్ర ప్రజలతో పాటు భారతదేశ ప్రజలు కూడా ఇటువంటి అద్భుతమైన నగరం తీర్చిదిద్దుతున్నందుకు ఆయన నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉండిద్దని నా భావన. అంటే బాబాయ్ ఈ బ్యాంకుల వల్ల ఇక్కడ ఎవరైతే ఉపాధి హామీ ఏమైనా ఉంటుందా బాబాయ్? తప్పనిసరిగా ఉండిద్దమ్మా. అది ఒక చైన్ లాంటిది కదా. సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి ఏదైనా హోటల్స్ వస్తే ప్లేట్లు తీసేవాడి దగ్గర నుంచి వంట మాస్టర్ దగ్గర అది ఒక చైన్. దాన్ని ఎవరు ఆపలేరు. చాలా అద్భుతంగా ఉండిద్ది. అది మనం ఊహించలేం. ఉదాహరణ ఒక హైదరాబాదే మనకి. థ్యాంక్ యూ. అంటే ఏం చెప్తారు అసలు? కొంతమంది ఏమో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అమరావతి పేరుతో దోచుకుంటున్నారు, లేదా దళారుల చేతులు కట్టం పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు ఒక అమరావతి వాసిగా దాని గురించి? అవన్నీ కూడా రాజకీయమైనటువంటి కామెంట్స్. అది ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా మాట్లాడటం తగదు. నన్ను ఎన్నుకుంటే నేను భవిష్యత్తులో ఇంకా బాగా డెవలప్ చేస్తానని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు యాగం చేశారు, వాళ్ళు యాగం చేశారని ఆ విధంగా ఒకళ్ళకొకళ్ళ క్యారెక్టర్లు దిగదార్చుకుంటా మాట్లాడుకుంటా పోతే మనం మనుషుల లెక్కలో వేసుకోమమ్మా. ఇంకా ఏది ఆటవిక రోజులకి పురాతన కాలంలోకి వెళ్ళిపోయినట్టుండిద్ది. అవి అసహ్యకరమైనటువంటి భాషణ. అటువంటిది ఎవరికి కూడా మంచిది కాదు. అటువంటి వ్యక్తిత్వం మార్చుకుంటేనే వాళ్ళు భవిష్యత్తులో ప్రజాసేవకులుగా ఉంటారు. ఆ విధంగా మాట్లాడడాన్ని ఏ ప్రజానీకం క్షమించకూడదు. ఇది ఇట్లా మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించడం అంటే జనం ఏదో ఒక ఆట ఆడుకున్నట్టే ఉండేది. కానీ చాలా తప్పమ్మా. చాలా చక్కగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని ఎవరు కాదనలేరు. అయితే నా ఉద్దేశం ఏంటంటే అధికారులు అలసత్వం వీడి నాయకుల యొక్క సెంట్రల్ ఐడియాని పుణికి పుచ్చుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళేట్టు చేయాలి. కానీ ఏదో నా పొద్దుగుతుంది, తెల్లారుతుంది, 24 గంటలు గడిస్తే నా జీతం నాకు వస్తుంది, నేనెందుకు కష్టపడాలా, నేను ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేనెందుకు పనిచేయాలా అనేటటువంటి ఆలోచనలో ఉండటం శోచనీయము. చాలా బాధాకరమైన విషయం. బాబాయ్ మీరు నిడమరు అంటారు, అక్కడ ఎప్పటి నుంచి మీరు అక్కడ నివసిస్తున్నారు? నేను నిడమరులో ఉండలేదమ్మా. నిడమరులో నా ల్యాండ్ ఉంటే పూలింగ్కి ఇచ్చాను. 7.5 సంవత్సరాల క్రితం ఇచ్చాను. అమరావతి వాసి అంటున్నారు కదా, ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు మీరు? అమరావతి లేదమ్మా, నేను బయట పెరిగాను, ఇక్కడ సెటిల్ అయ్యాను. మరి ఏం చెప్తారు అప్పటికి ఇప్పటికి ఏం గమనించారు మీరు డెవలప్మెంట్ పరంగా? కానీ డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ అయితే యాక్చువల్గా ఈ 4-5 నెలలు బట్టి వర్షాలతోటి పెద్దగా జరగట్లేదు. మన నాయకుడు 65,000 కోట్లు ఈ 3-4 ఏళ్లలో ఖర్చు పెట్టాలని నిర్దేశించారు. కాబట్టి ఆ నిర్దేశించినట్టుగా రోజువారీగా నెలవారీగా ఆ ఖర్చు పెట్టగలిగితేనే ఆ లక్ష్యం చేరుకోగలుగుతామమ్మా. అందుట్లో అప్పుడే మంచి స్థాయి వచ్చింది ఈ రాజధానికి. అది ఎలా ఉంది బాబాయ్? మరి పరిపాలన దక్షుడు చంద్రబాబు అంటున్నారు, అంటే డెవలప్మెంట్ చేస్తాడు చంద్రబాబు అంటున్నారు. మరి ఎలా ఉంది మరి చంద్రబాబు పనితీరు ఎలా ఉంది? అసలు ఏలైతే చూపించడానికి వీలు లేదమ్మా. అందరు చాలా చక్కగా పనిచేస్తున్నారు. అది వాళ్ళ యొక్క క్యారెక్టర్ని దిగదార్చే విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. భవిష్యత్తు క్షమించదమ్మా. ఎవరైనా సరే డెవలప్మెంట్ ప్రోత్సాహం ఇవ్వాలా. లోటుపాట్లు అనేవి కంపల్సరీగా ఉంటాయి. నేనైతే ఏ పాయింట్ రైజ్ చేశానో అలాంటి లోటుపాట్లు ఉంటాయి. లోటుపాట్లు అనేవి సరిచేయటానికి నాయకులు ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళని దిగదార్చుకుంటా మాట్లాడి వాళ్ళని దిగదార్చుకొని వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారు. ప్రజానీకం గమనిస్తుంది. పూర్వం వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ హిస్టరీ గమనిస్తుంది. ఎవరు వాళ్ళ భవిష్యత్తుని ఇంకా నాశనం చేసుకునే దానికంటే ప్రభుత్వంలో ఉండే ఏదైనా చిన్న లోటుపాట్లు ఉంటే ఏలెత్తి చూపించేసి ప్రశ్నించి అవి సరిదిద్దితే అప్పుడు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండిద్దని నా నమ్మకం. నా జీవితానుభవంలో కూడా నేను అదే గమనిస్తున్నాను. మీరు వయసు పెద్దది, ఏదైతే నిన్న మాక్ అసెంబ్లీ స్టూడెంట్స్ చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి కండక్ట్ చేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అద్భుతంగా ఉందమ్మా. అద్భుతంగా ఉంది. వాళ్ళ యొక్క అసెంబ్లీని చూసి ఎవరైతే బొత్స నరసినాళ్ళు ఉన్నారో చూసారా, ఆ రాజకీయ నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి నా విన్నపం. పిల్లలను చూసి అయినా సరే మనం మారకపోతే మనకి చిప్పు దొబ్బిందని అనుకుంటారమ్మా. చీచిసి ఇట్లాంటి వాళ్ళు ఎవరు క్షమించరు.
తప్పనిసరిగా మన నాయకత్వం బాగా పనిచేస్తుంది. అయితే అధికారులను మట్టికి వాళ్ళ అలసత్వం ఇమీడియట్గా చేయాల్సిన బాధ్యత కూడా నాయకత్వం మీదే ఉంది. నాయకత్వం దాని గురించి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. ఏదైతే మరి స్టూడెంట్స్ని తీసుకొచ్చి మాక్ అసెంబ్లీ కండక్ట్ చేశారో ఓ పక్కన వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేదా బొత్స సత్యనారాయణ కానీ అంబటి రాంబాబు కానీ మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో చదువుకునే పిల్లల విషయంలో నాడు నేడు ద్వారా చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాము, వీళ్ళందరూ వాటిని నిర్వీర్యం చేశారు, లేదా చదువుకునే పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ కండక్ట్ చేసాము, ట్యాబ్లు ఇచ్చామని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం చెప్తారు మరి? ఇవన్నీ వద్దమ్మా, ఆ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు అని. నేను ఒకే మాట చెప్పాను, వాళ్ళ యొక్క వ్యవహార శైలి మార్చుకొని ప్రజల మనసు గెలవాలి. కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే నేను ఒక రాజకీయ నాయకుడిని విమర్శించడానికి కాదు, నేను రాజకీయాల్లో లేను, ఒక కామన్ మ్యాన్ని బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ ఆలోచన సరళి మార్చుకోకపోతే అవి అనుభవిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పోతా ఏమి తీసుకొని వెళ్ళము, మనం బతికున్న నాళ్ళు ఈ సమాజానికి ఏమి చేసి వెళదామని ఆలోచించుకోవాలి. కానీ మన రాబోయే 20 తరాలకు సరిపడా సంపాదించి ఇచ్చామా లేదా ఆ దృక్కోణంలో ఉంటే చరిత్రహీనులు అవుతారు. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా మనవమ్మ. సార్, మరి ఏదైతే నిన్న స్టూడెంట్స్ పిల్లలను తీసుకొచ్చి మాక్ అసెంబ్లీ జరిపించడం, లేదా వాళ్ళు తీసుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టి అసెంబ్లీలో జరుగుతుంది, ఇలా బిల్లులు పాస్ చేస్తారని వాళ్ళకి చెప్పినట్టుగా వాళ్ళు చేయటం ఎలా చూడొచ్చు అంటారండి? అది చాలా మంచి పరిణామం అండి. చాలా అంటే ఇదివరకు మేము చదువుకున్న రోజుల్లో మామూలుగా క్లాసులో ఎలక్షన్స్ అట్లాంటివన్నీ ఉండే. ఇప్పుడు తర్వాత సబ్సిక్వెంట్గా దాని గొడవలు జరగటం వల్ల కాలేజీల్లో మరీ కొట్టుకోవడం చంపుకోవడం దాకా వెళ్ళిపోయినాయి అప్పట్లో. అందుకని అది తీసేశారు. లేకపోతే మా క్లాస్ రూమ్లో నేను కూడా లీడర్ని అప్పట్లో. అయితే అవన్నీ తీసేయటం వల్ల ఇప్పుడు అందరికీ దూరం అయిపోయింది, అసలు ఆ నాలెడ్జే లేకుండా పోయింది. ఈ లోకేష్ గారు తీసుకురావడం వెరీ గుడ్ అండి, మంచి ఆలోచన, అది గుడ్ ఆలోచన. పిల్లల్లో పోటీ పడే తత్వం తీసుకురావటం, పిల్లలకి చెప్పాల్సి వచ్చేటప్పటికండి పోటీ తత్వం అది ఒక పార్ట్ అయినా సివిక్ సెన్స్ బాగా డెవలప్ చేయాలి. సివిక్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు నేను కోపం వచ్చిన తిట్టుకోవటం కాదు, మన కోపాన్ని తగ్గించుకోవాలి, గర్వాన్ని తగ్గించుకోవాలి, ఇట్లా ఈ ఈర్ష్యపడటం ఇట్లాంటివి తగ్గించుకోవాలి. వాడిని కొడదామా వీడిని కొడదామా అనే తత్వాలన్నీ తగ్గించేయాలి. అట్లా ఉండకూడదు. అవి వండుకోకుండా అవి పిల్లల్లో లేకుండా సివిక్ సెన్స్ డెవలప్ చేయాలి. ఈ వస్తువు నాది కాదని చెప్పి పగలగొట్టకూడదు. ఇది వస్తువు గోడల మీద రాసేయటం, ఈ బల్లల మీద గీసేయటం, అది సరిగా వస్తువు మన కాకపోతే ఎటువంటి తన్నేయటం, ఏదో పాడు చేయటం, ఇట్లాంటివన్నీ చేయకూడదు. అది రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా ట్రాఫిక్ సెన్స్ బాగా ట్రాఫిక్ సెన్సిబుల్గా ఉండాలండి. ట్రాఫిక్ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం ఇయే కాదండి, రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా నడవాలి. అట్లా అన్నిట్లో అన్ని ట్రాఫిక్ సంబంధించి చాలా పాయింట్స్ ఉన్నాయండి, అవి కూడా చెప్తాను కావాలంటే ఎప్పుడన్నా. అయితే దాన్ని కూడా మన ట్రాఫిక్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే ఈ దేశం గర్వపడటానికి 4 ఉన్నారండి. 1 మనం పివి నరసింహారావు గారు, 2 మన్మోహన్ సింగ్ గారు, 3 వాజ్పేయి గారు, 4 చంద్రబాబు గారు. వై చంద్రబాబు గారు మీరు అడగొచ్చు. అసలు ఈయన ఆ రోజున వాజ్పేయి గారికి చెప్పి రోడ్లు ఎంతైతే వేయించారో, రోడ్లు ఎందుకు వేయించారంటే ఈ కనెక్టివిటీ చాలా బాగుంటే పబ్లిక్ ఉంటారు కదా, ప్రైవేట్ పీపుల్ వచ్చి ఇండస్ట్రీలు పెట్టుకోవడం, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం అన్నీ వృద్ధి చెందినవి. ఇప్పుడు చెప్పాలంటే ఈయన చూసేది ఈయన ముందు థాట్ వల్లే కదా. అది నాట్ ఓన్లీ దట్ అండి. అప్పుడు మాకు ఫోన్ కావాలంటే ఫోన్ ముట్టుకుంటే 50 రూపాయలు అయ్యేదండి, ట్రంకాల్ చేయాలి 50 రూపాయలు. ఆయన ఏమన్నారంటే చంద్రబాబు గారు కంట్రీ మొత్తం లోకల్ కాల్ చేసేయమని అడిగారు. అప్పట్లో కంట్రీ మొత్తం లోకల్ కాల్ చేయండి, బిజినెస్లు ఎక్కువ జరుగుతాయి కదా. అప్పుడేంటి మాకు ఫోన్ బుక్ చేసి అరగంట గంట ఉంటే కానీ అది రాదు, ఫోన్ వచ్చేది కాదు. అసలు మేము అనుకున్నది మర్చిపోయేవాళ్ళం. అప్పటికి మేము ఏం మాట్లాడాలనుకున్నామో ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలంటే టక్మని చెప్పేస్తున్నాం కదా. అప్పుడు అట్లా కాదు కదా, ఏం మాట్లాడుకున్నాకో అది మర్చిపోయి ఏదో మాట్లాడేవాళ్ళు. అట్లా ఉంటుంది. కానీ ఈయనండి అయితే ఈయన చేసిన దానికి మొన్న గడ్కరీ గారు కూడా వచ్చినప్పుడు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా నెంబర్ 1గా రోడ్లు వేస్తున్నారండి. రోడ్లు నెంబర్ 1. మొన్న ఆయన ఒక మాట అన్నారు, ఇప్పుడు మనం ఈ స్టేజ్లో అమెరికాని మించేస్తున్నాం రోడ్లు అని అన్నారు. ఇక్కడైతే ఏదైతే బ్యాంక్ సెక్టర్ తీసుకొస్తున్నారో అంటే యువత పరంగా కానీ లేదా ఇక్కడ అమరావతి వాసులు కానీ ఏ రకంగా అంటే అందరూ బాగుంటారంటారా? 100% బాగుంటారండి, 100% పక్కా. బ్యాంకుతో పని లేనివాడు ఎవడుంటాడండి, వాళ్ళ రోజున ప్రతి ఒక్కరికి బ్యాంకు పనే కదా. ఖచ్చితంగా వాడు ఇక్కడ వెళ్తాం చేస్తుంటాడు కదా. యాక్టివిటీ కావాలండి. ఇక్కడ యాక్టివిటీ ఉంటే అమరావతికి అట్లా మీరు అందరూ అనుకుంటున్నట్టు ఇదేదో అదని ఇట్లేదో అది ఉన్నది అనుకోరు. యాక్టివిటీ ఉంటుంది కాబట్టి బ్యాంకులు కూడా ఒక సంవత్సరంలో కట్టేస్తారేమో, 6 నెలల సంవత్సరంలో ఇలా మూవ్మెంట్ వచ్చింది అనుకోండి, కట్టేస్తారు అనుకోండి, యాక్టివిటీ స్టార్ట్ అవుద్ది కదా.
వాళ్ళకి ఎంప్లాయీస్ వస్తారు, ప్లస్ పని మీద వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. చాలా వెల్కమింగ్ ఫ్యూచర్ అండి ఇది మాత్రం. థ్యాంక్ యూ సార్. కాదు బాబు.